ఇంకో అదే విధంగా అంటే రోడ్ షోలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ పైన బాంబు వేసే దమ్ము ధైర్యం బీజేపీకి లేదంటూ కొన్ని కీలక మాటలు మాట్లాడారు. సో దానిపై మీరేమంటారు? అమ్మా, సింధూర్ ఏదైతే ఉందో, సింధూర్ విషయం ప్రపంచం మొత్తం చూసి భయపడ్డది. మన ఫైటర్ జెట్లు పని చేసిన తీరును ప్రపంచం మొత్తం చూసి కొన్ని లక్షల కోట్ల ఆర్డర్లు మన భారతదేశానికి వస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి జ్ఞానం లేదు. ఏం చేద్దాం? దమ్ము లేదట. వాళ్ళ ఎయిర్ బేసెస్ను మొత్తం 10 నిమిషాల లేపేసిన శక్తి హిందుస్థాన్కు ఉన్నది, మన మిలిటరీకి ఉన్నది, మన వైమానిక దళానికి ఉన్నది. మరి బుద్ధి లేని మాటలు ఒక ముఖ్యమంత్రి హోదాలోని మాట్లాడితే ఏం చెప్పాలమ్మా? ఎవరు నమ్మాలి? అది ఒక బుద్ధి లేని చర్య. అసలు ఆయన మానసిక వ్యాధి ఏమన్నా సోకిందేమో ముఖ్యమంత్రికి. ఏ రకమైందంటే సింధూర్ యొక్క సైనిక చర్యను దేశం అంతా చూసింది, ప్రపంచం అంతా చూసింది. ఏదైతే అమెరికా ఫ్లైట్లు ఉన్నాయో, అణుబాంబులు ఎక్కడైతే దాచిపెట్టిర్రో అక్కడ కూడా సైనిక చర్య చేసింది భారతదేశం చేసింది. అన్ని టీవీలు చూపెట్టినాయి ఎక్కడెక్కడ వాళ్ళ ఎయిర్ బేసెస్ మీద దాడి చేసినరో అవన్నీ కూడా చూపెట్టారు. మరి నా కళ్ళు గుడ్డోడండి, అద్దాలు ఇప్పియాలి ఆయనకు తీసుకపోయి. ఆయనకు ఏం అర్థమవుతుందో, ఏం మాటలు మాట్లాడుతున్నాడో ఏమో తెలుస్తుంది. ఇది చెప్తున్నా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జాతి భారతదేశం మొత్తానికి కూడా క్షమాపణ చెప్పాలి ఈ విషయంలో రేవంత్ రెడ్డి. ఏదైతే సింధూర్ ఆపరేషన్ ఉందో, సింధూర్ ఆపరేషన్ మీద భారతదేశం మొత్తం కూడా క్షమాపణ చెప్పాలి భారతదేశ ప్రజలకు. అట్లాగే సైనికులకు అందరు కూడా క్షమాపణ చెప్పాలి. చాలా తప్పు చర్య. ఒక భారతదేశం కోసం నిద్ర లేకుండా వాళ్ళ పిల్లలను భార్యలను వదిలేసి బార్డర్ మీద పోరాడుకుంటా ఈరోజు పాకిస్తాన్కు అసలు తిండి తిప్పలు లేకుండా రోడ్డు మీద తెచ్చిన మోడీని పట్టుకొని దమ్ము లేదంటావా నువ్వు? నీకు తెలియదా సైనిక చర్య ఎట్లా జరిగింది సింధూర్లో? తెలియదా? భారతదేశ ప్రజలను చూడలేదా? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా మానసిక వ్యాధి ఉందా? లేకుంటే నీ నాలుక మీద అబద్ధాలే ఉన్నాయా? అసలు నువ్వు ప్రజలను నీ యూత్ను, తెలంగాణ యువకులను నువ్వు ఎక్కడ ఏ తోవబడ్డది తెలుసుకున్నావు? నీకు గంజాయి కంట్రోల్ చేసే దమ్ము లేదు. ఇక్కడ మేము మురికివాడల్లో తిరుగుతుంటే అమ్మాయిలు కంప్లైంట్ ఇస్తున్నారు మాకు. గాంజాయి తాగి గొడవలు చేస్తున్నారట, సీసీ కెమెరాలు వలకొడుతున్నారట, పోలీస్ స్టేషన్కి పోతే పోలీసులు పట్టించుకుంటలేరట. ఒక గాంజా కంట్రోల్ చేసే దమ్ము లేని ముఖ్యమంత్రి నువ్వు సింధూర్ ఆపరేషన్ గురించి మాట్లాడతావా? భారతదేశం గురించి మాట్లాడతావా? నువ్వు భారతదేశం శక్తి సామర్థ్యాలు ప్రపంచం చూసినా ఇయ్యాల. అమెరికా లాంటిది వెనుకబడిపోతుంది, భయపడిపోతుంది. అమెరికా లాంటి దేశం, చైనా లాంటి దేశం భయపడిపోతుంటే నువ్వు ఇక్కడ నుండి పాకిస్తాన్ పాట పాడతావా? అంటే కేవలం ముస్లింలు తప్ప నీకు వేరే ఆలోచన ఏం లేదా? ఒక ముస్లింలే ఓటేయాలి, నీ బతుకు ముస్లింతోనే ఉండాలి. ఒక హిందువుగా పుట్టినవు, కొద్దిగా ఉండాలి కదా, మనకు సిగ్గన్నది ఉండాలి కదా ఒక హిందువుగా. ఏ రకంగా అన్నది? హిందువుల పక్షమే లేదు, హిందువుల మాటే లేదు, హిందువులకు ఏం చేస్తామని లేదు. జూబ్లీహిల్స్ ప్రజలకు తెలియదా అమ్మ? అందరికీ ఈరోజు నువ్వు ముస్లింలకు ఒకరికి నువ్వు మంత్రి ఇయ్యగానే మా పెద్దమ్మ గుడి ఊరగొట్టింది తెలియదా? గుడ్డోళ్ళు అందరూ పెద్దమ్మ గుడిని ఎట్లా కూల్చినావు? మిలిటరీకి చెందిన స్థలాన్ని వాళ్ళకి ఏ రకంగా నువ్వు ముస్లింలకు ఇవ్వడానికి తయారైనవు? వాళ్ళ గ్రేవ్ యార్డ్ కింద ఇవ్వడానికి నువ్వు తయారైనవు కదా. ల్యాండ్ అది ఎంత పెద్ద గుడి అయింది మిలిటరీది. ఇది అందరికి ప్రజలకు తెలియదా? ముస్లింలకు ఏమో ల్యాండ్లు ఇస్తావు, మా పెద్దమ్మ తల్లి గుడినేమో ఊరగొడతావు. ఇది నీ పాలన. 1,00,000 ఓటర్ల కోసం 3 లక్షల మంది ఓటర్లు నీకు అవసరం లేదా? ఖచ్చితంగా ఇదే చెప్తున్నాం. హిందుత్వంలో ఐక్యత రావాలి, మనం అందరం హిందువులం ఒకటి కావాలి. ఇట్లాంటి దుర్మార్గ చర్యలను మనం ఖండించాలన్న ఆలోచనలో మేము చెప్తా ఉన్నాం. జూబ్లీహిల్స్లో 3 లక్షల మంది ఓటర్లను ఏకతాటిపై తేవడమే మేము ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జూబ్లీహిల్స్ ప్రచారానికి పిలిచే ఆలోచనలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? మాది పార్టీ ఆలోచన. అది పార్టీ పరంగా మా అధ్యక్షుడు రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు లాంటి పెద్దలు వాళ్ళు కూర్చొని ఆలోచిస్తారు. ఎందుకంటే ఇక్కడ కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు కనుక జనాల డిమాండ్ ఉంది, కార్యకర్తల డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ని బట్టి వారు నిర్ణయం తీసుకుంటారు. ఆలోచన ప్రకారం ఖచ్చితంగా నడుస్తారు. గెలుపు బాటలో ఏది అవసరమో ఆ పనిని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చేస్తుంది.